నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పారిశుద్ధ్య పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చాలా వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తున్న పంచాయతీ సిబ్బంది సరైన విధంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ దగ్గర బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజ్ రోడ్డు, రామకృష్ణ థియేటర్, పోలేరమ్మ రోడ్డు, చిండూరు లంప రోడ్డు, యానది కాలనీ రోడ్డు, ఎన్సీహెచ్ రోడ్డు వంటి ప్రధాన వీధుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుందని స్థానికులు తెలిపారు. మీకు చెప్తాను ఇటు రావట్లేదు అసలు. వస్తున్నారు వాళ్ళు వారానికి 10 రోజులకు ఒకసారి వస్తున్నారు. అయ్యా ఎందుకని మరి రోడ్డు కూడా మునిగిపోయి అంత వరకు వాళ్ళు ఎవరు చెబుతారు? లేబర్ కాలనీ అంటే పట్టించుకోరుగా, నేనే చెప్పాలా అదేదో ఉంటుంది. రోడ్డు సైతం మునిగిపోయి చెత్త రోగాలు రావాలంటే ఇవే కాదు. వేటపాలెంలో స్థానిక రెడ్ల బజార్లో శ్రీనివాస్ రెడ్డి అనే అతను గతంలో 10,000 రూపాయలు ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద వడ్డీకి తీసుకోవడం జరిగిందని శ్రీనివాస్ రెడ్డి అప్పు మొత్తం తీర్చిన తర్వాత కూడా ఇంకా ఇవ్వాలి అని శ్రీనివాస్ రెడ్డిపై ప్రైవేట్ ఫైనాన్స్ ప్రతినిధి రోజు అతనిపై ఒత్తిడి చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేను గతంలో 10,000 వడ్డీకి తీసుకోవడం మాట వాస్తవమే అయితే డబ్బులు మొత్తం వడ్డీతో సహా చెల్లించాను, కానీ ఫైనాన్స్ ఏజెంట్ ఇంకా డబ్బులు చెల్లించమని అడుగుతున్నారు. అయితే నేను డబ్బులు చెల్లించిన కాగితాలు తీసుకురమ్మంటే కాగితాలు తీసుకురాకుండా కాలయాపన చేస్తూ నన్ను బూతులు తిడుతూ నాపై దాడికి ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశాడు. డబ్బులు కట్టించుకోలేదు అంటున్నాడు. మీరు ఫైనాన్స్ తీసుకున్నారా? బుచ్చి బెగతావు, లౌడా బెగతావు, తెప్పి బెగతావు అంటున్నాడు. మొత్తం కట్టేశారా? మొత్తం కట్టేసాను డబ్బులు మొత్తం. మరి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నా అంటే ఇంకా కట్టాలి, డబ్బులు కట్టాలంటున్నాడు. కార్డు ఇమ్మని కార్డు ఇస్తా. ఏం ఫైనాన్స్ అది? ఏదో ఫైనాన్స్ ఆడవాళ్ళకి ఇచ్చాడు. ఆడవాళ్ళకి ఇచ్చాడు. కట్టేసిన తర్వాత కూడా వస్తున్నాడా? డబ్బులు ఇవ్వాలి అంటున్నాడు. మరి మీరు లెక్కలు చూసుకుంటే సరిపోద్దిగా. బుక్ లేదు, ఆ పని తీసుకోమంటే ఆ పని తీసాడంట. ఎవరు? కుర్రోడిని. వీళ్ళిద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు. ఈ తూర్పు వాళ్ళు అంటే వీళ్ళనా? వాళ్ళే తూర్పు వాళ్ళు అంటే. ఎంత తీసుకున్నారు బ్రదర్? 10,000 తీసుకుంది అమ్మాయి. 10,000 తీసుకుంది అమ్మాయి. కట్టేసింది. కట్టేస్తే అబ్బాయిని తీసుకురా, మీకు అర్థం ఎంత చేయాలంటే అబ్బాయి లేడు, బుచ్చి పెడతారా, లవ పెడతారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా అన్న మర్యాదగా. పోలీస్ స్టేషన్కి వెళ్తారా, అన్ని కుర్రలు తీసుకోవాలంటే వెళ్ళిపోతారు గమ్ముగా. ఇంటి పేరేంది? అతని పేరేం పేరు మనకు తెలియదు. అబ్బాయి కట్టించుకునే అబ్బాయి పేరు? అబ్బాయి పేరు కూడా తెలియదు. వీళ్ళు వారాల వాళ్ళ? మీరు కట్టినా మళ్ళీ దౌర్జన్యాలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో అందరికీ కొన్ని పథకాలు అందాయి. కరోనా సమయంలో కూడా ఏ ఒక్క పథకం ఆగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరక సురేంద్ర, జైసన్ బాబు, వాసమల్ల వాసు, జాత మేరీ బాబు, డాక్టర్ ఐరా బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం, అది వసంతాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించుకొని. ఈ 15 సంవత్సరాలు కూడా అందరూ కూడా ఎంతమందో త్యాగాలు చేస్తున్నారు, కష్టపడి ఉన్నారు. కొంతమందికి పదవులు వచ్చినాయి, కొంతమంది పదవులు రాలేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటూ ఆయన ఆశయాల కోసం మీరందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేను పార్టీలోకి రాకుండా నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నవారు పార్టీలో ఉన్నారు. గత 6 సంవత్సరాల క్రితం మేము అందరం కూడా పార్టీలోకి వచ్చాం. 6 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ కోసం అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. సుమారుగా ఎంతమందో కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ ఇంకా సుమారుగా 1825 రోజుల్లో
646 రోజులు, సుమారు 650 రోజులు అయిపోయింది. అంటే 30% పరిపాలన అయిపోయింది. ఈ 30% పరిపాలనలో చేనేతలకి 25,000 ఇస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి అయితే మా కాన్స్టిట్యున్సీలో, చీరాల కాన్స్టిట్యున్సీలో అయితే ఎక్కడ కూడా 25,000 ఇచ్చిన దాఖలు చెప్పున్నారో, ఏ ఆడపడుచులకైతే మీరు హామీ ఇచ్చున్నారో, ఏ యువతకైతే మీరు మేము అండగా ఉంటామని చెప్పున్నారో అవన్నీ నెరవేరిన రోజు మేమందరం కూడా రోడ్డుపైకి వస్తాం. ప్రతి ఒక్కరు కూడా నడుము బిగిస్తాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా పోరాడతామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తే మాకు పెద్దలు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ ఉపసభాపతి మరియు వైఎస్ఆర్సీపీ బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త కోన రఘుపతి జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని పార్టీకి అండగా నిలుస్తున్న కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 సంవత్సరాలు ప్రజల జీవితంలో అంగీకరించినటువంటి పార్టీ 16 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి ఈ సందర్భంలో అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షుడు వారు మరి ఉండితో ఈ పార్టీని నిలబెట్టి చాలా కొద్ది సమయంలోనే ప్రజల మన్ననల్ని పొంది ఒక పరిణితి చెందినటువంటి నాయకుడుగా బాపట్ల నుంచి 4,000 మందితో వీడి ఆ రోజు ఆయన సమక్షంలో చేరడం అవన్నీ కూడా అవన్నీ కూడా మన జీవితంలో అలా జరిగాయని జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం చేస్తుంది. 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం, 16వ ఏళ్ళకి వచ్చాం. నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి వరం బాపట్లని, ఈ బాపట్ల పార్టీకి పురుడు పోసేటువంటి అవకాశం, ఈ బాపట్లో జెండాని ఎగిరేసేటువంటి అవకాశం, ఈ బాపట్లో అడవ కప్పులు తిరిగేటువంటి రోషన్ ఇచ్చినటువంటి అవకాశం, ఇవన్నీ కూడా ప్రజల కోసం సుమారు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దినని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డి సీతారామరెడ్డి అన్నారు. కర్లపాలెం వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు ఎల్లవల ఏడుకొండలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వర్ధిల్లాలి కొనారపతి నాయకత్వం, వర్ధిల్లాలి కొనారపతి నాయకత్వం, వర్ధిల్లాలి కొనారపతి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నమస్కారం. మరి ఈ రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. మరి మా బాపట్ల ఇన్ఛార్జి మరి సమన్వయకర్త అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి కేనా రఘుపతి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కర్లపాలెం మండలంలో కూడా ఈ సందర్భంగా మేము వేడుకలు జరుపుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండేసి ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇప్పటి వరకే 15 సంవత్సరాలు దాటి 16 సంవత్సరాలకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత తక్కువ టైంలోనే ఎన్నికలు వచ్చినాయి. అంటే 2014లో ఎన్నికలు వచ్చినాయి. 2014 ఎన్నికలు తక్కువ కాలంలో వచ్చినప్పుడు కూడా 67 సీట్లు సాధించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాన్ని సాటుతుంది. మరి అదేవిధంగా తర్వాత 2019లో ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైన ఇబ్బందులను తెలుసుకుని మరి ఆయన దానికి అనుకూలంగా మరి నవరత్నాలు అనే యొక్క పథకాలను ప్రవేశపెట్టి మరి దాని ద్వారా ప్రజలకి నమ్మకం పొంది ఆయన ఒక 150 సీట్లతో మరి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన పాలన అందించడంలో బ్రహ్మాండమైన పాలన అందించారు. ఆయన మంచి పాలన అందించడమే కాకుండా మరి కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాలో ఆయన ఆంధ్రప్రదేశ్ చేసిన సేవల్లో మరి జనాన్ని కాపాడుకోవడంలో కానీ కరోనా బారి నుంచి మరి భారతదేశంలో ఆయన ప్రథమ ముఖ్యమంత్రిగా పేరు పొందారు. మరి ఆ తర్వాత అప్పులు చేసి పనులు చేయించిన సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని బాపట్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు పెదపులవారిపాలెం గ్రామ సర్పంచ్ అక్కల శ్రీనివాస్ రెడ్డి తమ ఆవేదన వెల్లబుచ్చారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి పనులు చేస్తున్నారు. అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి కానీ బిల్లులు మాత్రం త్వరగా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఈ విధంగా మేము అధికారులకి చెడవుతుంది తప్ప ఏమీ లేదు. ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్ని విలేకరులు కూడా మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తలేదు. అసలు గవర్నమెంట్ అధికారులు ఈ ప్రజా ప్రతినిధులకు పనిచేస్తం లేదనే విషయం కూడా పేపర్ కూడా ఇస్తలే, ఆల్రెడీ దేనికి ఇస్తలా. ఈయనప్పుడు ఈ సర్పంచ్ అనేవాడు ప్రజల ద్వారా ఎన్నికయ్యాడు, ఎంపీటీసీ ఎన్నికయ్యాడు. ఎంపీటీసీ ఉన్నాడు మా ఎంపీటీసీ. ఈ మండలం ద్వారా పెదపులవారిపాలెనికి నర్రవారిపాలెనికి ఆయనతో ఏం చేయించారు చెప్పండి. ఒక్క పని చెబుతున్నాం. 5 సంవత్సరాల కాలం అయిపోతుంది. 5 సంవత్సరాల కాలం అయిపోతుంది. ఆ ఎంపీటీసీకి తెలిసి ఏం చేశారు? నేనుండా సర్పంచ్కి గెలిచా. మండలం నిధుల ద్వారా మరి మా సర్పంచ్కి ఏమైనా పనులు చేయగలిగామా? లేకపోతే ఇప్పుడు పంచాయతీలో అమౌంట్ ఉంది, రోడ్లు వేసుకోవచ్చు, వాటర్ పైపులు వేసుకోవచ్చు, అనేక రకాలు చేయవచ్చు. అని ఏదైనా శాస్త్రాలనే పొజిషన్ కూడా ఎవరు బిల్లులు మార్చే పరిస్థితి లేదు. ఏం చేస్తాం మేము? ప్రజల తరపునే ఒక ఎట్లా ఉన్నామంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఒక సర్పంచ్ హోదాలో లేకుండా నిస్సహాయ స్థితిలో బతుకుతూ ఉన్నాం. మేము ఖర్చు పెట్టిన డబ్బులు మా చేతులకు రాబోయేదానికి కుటుంబాలలో ఏం చేయాలో, ఇబ్బందులు వస్తే ఏం చేయాలో కూడా అర్థం చేయలేని స్థితిలో ఉన్నాం. ఈ సర్పంచ్ అనేవాడు మళ్ళీ ఆ ప్రభుత్వం అట్లాగా అయిపోయింది, ఈ ప్రభుత్వం ఎట్లాగా అయిపోయింది. ఈ సర్పంచ్ అనేవాడు మళ్ళీ పోటీ చేస్తాకి ఈ సర్పంచ్ ఎలక్షన్ లోనే మనం వద్దు, అసలు సర్పంచ్ వ్యవస్థనే తీసేసి ప్రభుత్వ అధికారుల ద్వారా నడుపుకుంటే ప్రభుత్వాలు బాగుంటుందని ఒక నిర్ణయంలో ఉన్నాం. అందుకని గవర్నమెంట్ అధికారులకి, ఎండిఓ కానీ మీకు కానీ మేము చెప్పేది ఒకటే, 20 రోజుల టైం ఉంది, ఏదైనా మాకు బిల్లులు చేయాల్సి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఆఖరి సాధారణ సమావేశం నిర్వహించారు. చైర్మన్ మించాల సాంబశివరావు అజెండాలో పొందుపరిచిన 118 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. సంబంధించి ఈ బడ్జెట్ లో ఎవరైనా సరే జేఏఓ గారు, కమిషనర్ గారు ఎటువంటి సూచనలు ఇచ్చినా సరే నోట్ చేసుకోండి. చర్చించిన తర్వాత ఏదైనా మార్పులు చేయడం అనివార్యమైతే మనం చేద్దాము. ఏ సబ్జెక్ట్ 1,40 లక్షలు, వాటర్ వర్క్స్ 22 కోట్ల 35 లక్షలు, శ్మశానాల అభివృద్ధి 1,85 లక్షలు సమావేశం. కాబట్టి
మీకు గౌరవ వార్డు మెంబర్స్ గారికి అధ్యక్షుల తరఫున తెలుగుతున్న విధంగా కోరిక నిర్వహణ గురించి మనం చర్చించడానికి అవకాశం జరిగింది. సభ నేను గుర్తు చేస్తుంది ఏంటంటే అంటే ఇంత చిన్న అంశం అని మీరు అనుకోవచ్చు. ఇలాంటి ఇంపార్టెంట్ అంశాన్ని కూడా ధృవీకరించలేని పరిస్థితుల్లో ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారంటే ఏ దౌర్భాగ్యం. ఆ విషయం తనకు తెలుసు. నేను కోర్టుకి వెళ్ళాను. నేను మొదట్లో కూడా నేను వద్దని ఆడ కూర్చున్నా. సరే ఇక మీరు కూర్చోమంటున్నారు కాబట్టి నేను రావడం నాకైతే నిజంగా నా స్థానం అదే. అది ఎందుకంటే ఎప్పుడు కూడా దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇవ్వాల్సింది మనం. సో మీ అభిమానాన్ని కాదన్నాక నేను కూర్చోడమే, కానీ నేనైతే ఆ రోజు కూడా ఇక్కడే కూర్చుంటానని చెప్పాను. సో ఎనివే అది ఇష్యూ కాదు. మనందరం కూడా హ్యాపీగా ఈ కౌన్సిల్ని మీరందరూ కష్టపడి గతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి ఈ ఎలక్షన్ చేసుకున్నారు. ఈ ఎలక్షన్ వాళ్ళందరూ కష్టపడి చేసుకున్నటువంటి ఎలక్షన్. సో నేను వచ్చాను, సరే జరగాల్సింది జరిగింది, మీ అందరూ తెలిసిన విషయం. కాబట్టి మళ్ళా మనం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, మీ అందరూ ఉండాలనేటువంటి ఒక కోరికతో నేను కూడా చెప్పడం జరిగింది. అందరూ ఉండాలి, అందరూ ఉండేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు మళ్ళా ఎలక్షన్ జరిగే వరకు కూడా మీ రాజ్యాలకు మీరే రాజులు. బాపట్ల జిల్లా చీరాల సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్కిల్ యాక్సిలరేటర్ ల్యాబ్ ను ప్రారంభించామని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. కళాశాలలో స్కిల్ యాక్సిలరేటర్ ల్యాబ్ ను ఐఐటి ముంబై, ఎడ్యూ పిరమిడ్ షైన్ల సహకారంతో ప్రారంభించామని ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, ట్రైనింగ్ మేనేజర్ శ్రీమతి రేణుకా సింగ్ తెలిపారు. For the placement, what we will do, we are recommending you people to the industry, right? Because we have already associated with the industries. So just like Andhra Pradesh, you want placement in the Andhra Pradesh sector. Okay? So what we will do, we will find the industries related to your profiles, and what we will give the link to you through our job portals. We have the job portal. I'll let you know. See, there's a job evaluation portal, okay? Hey, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.